ముషీరాబాద్లో ఏసీబీకి చిక్కారు ఆర్ఐ మహేష్. లంచం తీసుకుంటుండగా అరెస్ట్ చేశారు పోలీసులు. ఒక 5 days కింద ఒక కంప్లైంట్ వచ్చాడు మా దగ్గరికి. అతను రామకృష్ణ అని చెప్పేసి, యాక్చువల్లీ అతను వాళ్ళ రిలేటివ్ గోల్డ్ జ్యువెలరీ ఒక బ్యాంకులో తాకట్టు పెట్టాడు. ఆమె చనిపోయింది. ఆ గోల్డ్ జ్యువెలరీ తాకట్టు రిటర్న్ తీసుకోవాలంటే బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే మొత్తము ఇంట్రెస్ట్తో సహా మొత్తం పైసలన్నీ కట్టమని చెప్పారు. ఆ మొత్తం కట్టాక మళ్ళీ రిటర్న్ ఇచ్చేప్పుడు ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకురావాలి గవర్నమెంట్ నుంచి, ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకొస్తేనే రిటర్న్ ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ అక్కడ పైసలు కట్టాడు కాబట్టి ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసము ఇక్కడ వచ్చి ఒక వారం రోజుల కింద ఒకటి ఆన్లైన్లో ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసం అప్లై చేశాడు. కాకపోతే 1,20,000 రూపాయలు లంచం ఇవ్వాల్సి వస్తుందని చెప్పాడు. ఇతను సింపుల్గా ఒక క్యాంటీన్ నడిపించుకుంటాడు. ఇతని శాలరీ నెలకు 10,000 రూపాయలు ఉంది. నేను 1,20,000 ఇవ్వలేను సార్, అది చాలా కష్టము, అంత డబ్బు తేలేను. ఆల్రెడీ 1,30,000కి రైన్ పెట్టాను, అదే కట్టేశాను అక్కడ 1,30,000 బ్యాంకులో. నా బంగారం నాకు ఇప్పించే చూడని కాళ్ళవేళ్ళ పడ్డాడు. ప్రాధాయపడ్డా కూడా లేదు అట్లీస్ట్ 1,10,000 తగ్గిస్తారని చెప్పి 1,10,000 అని చెప్పి తగ్గించాడు. అతను ఒక 25,000 తీసుకొచ్చి ఇచ్చాడు మా దగ్గరికి. మీడియేటర్స్ తీసుకొని ఆ 25,000కి మేము ఏదైతే ఫినాప్థిలిన్ పౌడర్ ఉంటుందో ఆ పౌడర్ అప్లై చేసి ఈరోజు ఒక 10-15 minutes బయట నిలబెట్టాడు. ఆ తర్వాత లోపలికి పిలిపించేసి ఆ పైసల్ని యాక్సెప్ట్ చేశాడు. అవి యాక్సెప్ట్ చేయగా ఇమ్మీడియట్లీ మా టీం వచ్చి పట్టుకున్నాము రెడ్ హ్యాండెడ్గా. ఎంక్వైరీ చేస్తున్నాము, ఇంకేమేమి సర్టిఫికేట్స్ పెండింగ్ ఉన్నాయి ఏంటి. తహసీల్దార్ గారు కూడా అప్పుడు లేకుండే ఇమీడియట్ పిలిపించి ఎంక్వైరీ చేస్తున్నాము. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు ముషీరాబాద్ ఆర్ఐ మహేష్. ఎంఆర్ఓ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా ఆర్ఐని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అధికారులు. క్యాంటీన్లో పనిచేసే రామకృష్ణ అనే వ్యక్తికి ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చేందుకు 1,20,000 లంచం డిమాండ్ చేశారు ఆర్ఐ. దీంతో ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు. రంగంలోకి దిగిన అధికారులు ఆర్ఐని అదుపులోకి తీసుకున్నారు. ఎంఆర్ఓ కార్యాలయంతో పాటు కొంపల్లిలోని మహేష్ నివాసంలో సోదాలు చేస్తున్నారు అధికారులు. ఒక 5 days కింద ఒక కంప్లైంట్ వచ్చాడు మా దగ్గరికి. అతను రామకృష్ణ అని చెప్పేసి, యాక్చువల్లీ అతను వాళ్ళ రిలేటివ్ గోల్డ్ జ్యువెలరీ ఒక బ్యాంకులో తాకట్టు పెట్టాడు. ఆమె చనిపోయింది. ఆ గోల్డ్ జ్యువెలరీ తాకట్టు రిటర్న్ తీసుకోవాలంటే బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే మొత్తము ఇంట్రెస్ట్తో సహా మొత్తం పైసలన్నీ కట్టమని చెప్పారు. ఆ మొత్తం కట్టాక మళ్ళీ రిటర్న్ ఇచ్చేప్పుడు ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకురావాలి గవర్నమెంట్ నుంచి, ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకొస్తేనే రిటర్న్ ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ అక్కడ పైసలు కట్టాడు కాబట్టి ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసము ఇక్కడ వచ్చి ఒక వారం రోజుల కింద ఒకటి ఆన్లైన్లో ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసం అప్లై చేశాడు. కాకపోతే 1,20,000 రూపాయలు లంచం ఇవ్వాల్సి వస్తుందని చెప్పాడు. ఇతను సింపుల్గా ఒక క్యాంటీన్ నడిపించుకుంటాడు. ఇతని శాలరీ నెలకు 10,000 రూపాయలు ఉంది. నేను 1,20,000 ఇవ్వలేను సార్, అది చాలా కష్టము, అంత డబ్బు తేలేను. ఆల్రెడీ 1,30,000కి రైన్ పెట్టాను, అదే కట్టేశాను అక్కడ 1,30,000 బ్యాంకులో. నా బంగారం నాకు ఇప్పించే చూడని కాళ్ళవేళ్ళ పడ్డాడు. ప్రాధాయపడ్డా కూడా లేదు అట్లీస్ట్ 1,10,000 తగ్గిస్తారని చెప్పి 1,10,000 అని చెప్పి తగ్గించాడు. అతను ఒక 25,000 తీసుకొచ్చి ఇచ్చాడు మా దగ్గరికి. మీడియేటర్స్ తీసుకొని ఆ 25,000కి మేము ఏదైతే ఫినాప్థిలిన్ పౌడర్ ఉంటుందో ఆ పౌడర్ అప్లై చేసి ఈరోజు ఒక 10-15 minutes బయట నిలబెట్టాడు. ఆ తర్వాత లోపలికి పిలిపించేసి ఆ పైసల్ని యాక్సెప్ట్ చేశాడు. అవి యాక్సెప్ట్ చేయగా ఇమ్మీడియట్లీ మా టీం వచ్చి పట్టుకున్నాము రెడ్ హ్యాండెడ్గా. ఎంక్వైరీ చేస్తున్నాము, ఇంకేమేమి సర్టిఫికేట్స్ పెండింగ్ ఉన్నాయి ఏంటి. తహసీల్దార్ గారు కూడా అప్పుడు లేకుండే ఇమీడియట్ పిలిపించి ఎంక్వైరీ చేస్తున్నాము.